నమస్కారం ప్రజలారా. సరే, వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనేటువంటి వ్యక్తికి సుబ్బారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, ఆ సంబంధాలు తెగిపోయినాయి అని అనేటువంటి వాళ్ళకందరికీ ఈ వీడియో అంకితం. ఎందుకంటే మన అన్న వెలుగొండ ప్రాజెక్టుని కట్టి జాతికి అంకితం చేసినట్టు మనం ఈ వీడియోని వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా అప్పన్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని అనుకుంటే వాళ్ళకి ఫోటోలతో సహా నేను బయట పెట్టి వాళ్ళకి అంకితం చేద్దాం. అంతకన్నా ముందుగా వైవి సుబ్బారెడ్డి అప్పన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పిఏవాడు కాదు అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ మన జగనన్న వచ్చి చెప్తాడు వైవి సుబ్బారెడ్డికి అప్పన్నకి ఎలాంటి సంబంధం లేదని. సరే, ముందుగా అన్న చెప్పేటువంటి మాటలు ఏందనేది ఒకసారి మనం విందాం. చెప్పునా? ఈ మధ్యకాలంలో మీరు అంతా వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి నటన అప్పన్న 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 ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం. నీకు ఎప్పుడు విన్నారు కదా, విపిఆర్పిఏ అన్నాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఈనాడులో వచ్చింది, అన్నిట్లో కూడా వచ్చింది అనుకోండి. సరే, ఏంది విషయం అనేది మనం చూస్తే, చిన్నప్పతో మీ బంధానికి ఇంతకంటే రుజువులేం కావాలని పెద్ద క్వశ్చన్ మార్కు. 2024 వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారనేందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. ఏపీ భవన్ లైసెన్స్ అధికారి అయితే మరి నీడలా మీ వెంటే ఉంటారు. ఎందుకు ఉంటాడంటే విజయవాడ పోతే విజయవాడ, అదేవిధంగా తిరుమలకి పోతే తిరుమల, ఢిల్లీకి పోతే ఢిల్లీ, వైజాగ్ పోతే వైజాగ్, కడప వచ్చే కడప, వెనకిడితే దేనికి ఉంటాడు? అసలు లెటర్ యాడ్ మీద కూడా అదే నెంబరే ఉండదంటే ఆడే అర్థం కాల. ఇన్ని కథలు ఎందుకు? వాడిని అడ్డం పెట్టుకొని రేపు వైవి సుబ్బారెడ్డి నెత్తి మీదకి వచ్చింది కాబట్టి వాడిని ఎత్తి నేయగలినాడు. ఎందుకంటే వాడిని పెట్టుకున్నాడు కాబట్టి, వాడిని దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి నాకేం సంబంధం లేదు, అంతా వాడిని ఎత్తిన ఓడి గుడుగాల ఓడికి టీ ఖర్చుల కన్నా ఇచ్చాడో లేదో అది దేవుడికి తెలియాల. అదేవిధంగా చూసుకుంటే టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన కదరు చిన్నప్పన్న మధ్య గాఢానుబంధానికి చిత్రాలు, తిరుగులేని రుజువులు. 2014 నుంచి 2018 వరకు చిన్నప్పన్న తన దగ్గర పిఏగా పనిచేశారని, ఆ తర్వాత ఏపీ భవన్ లైజన్ అధికారిగా ఇతర ఎంపీల దగ్గర పనిచేశారని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి పదే పదే చెబుతున్నారు. ఏపీ భవన్లో లైజన్ అధికారికి 2023-24లో కూడా సుబ్బారెడ్డి వెంట నీడలా ఉండవలసినటువంటి అవసరం ఏంది? సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారితో వెళ్తున్నారంటే అర్థమైంది. చిన్నప్ప సుబ్బారెడ్డికి పిఏ మాత్రమే కాదు, వారి మధ్య అంతకు మించిన బంధం ఏదో ఉందనే కదా చిన్నప్ప వారింట్లో ఓ మనిషిగా చలామణి అయ్యారనే కదా. అది వాస్తవం కదా. ఎందుకంటే చిన్నప్ప అంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడికి పోయినా కూడా, అంటే దేవాలయాలకు కావచ్చు, ఇతర ఫంక్షన్లకు కావచ్చు, లేదు ఇంకొక రకమైన ఫంక్షన్లకు కావచ్చు, లేదు పార్టీలకు కావచ్చు, ఎక్కడికైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఆ చిన్నప్పన్న అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా. ఉన్నందుకే కదా మీరు అన్ని చోట్లకు తీసుకొని పోతారు, లేకంటే తీసుకొని పోరు కదా. మీకు అంత నమ్మకస్తుడనే కదా లెటర్ యాడ్ మీద కూడా అదే నెంబర్ పెట్టి చిన్నప్పకు నెంబర్ ఇచ్చింది. దర్శనాల దగ్గర నుంచి కల్తీ నెయ్యి దాకా, అదేవిధంగా అన్నప్రసాద కేంద్రాలయాల దగ్గర నుంచి షాపుల వాళ్ళ దాకా, అదేవిధంగా ఇంకా ఆడ అధికారుల్ని మార్చడంలో కానీ, లేకంటే కింద ఉండే వాళ్ళు పైన వేయడం, పైన ఉండే వాళ్ళ కిందికి దించడం, ఎన్ని రూల్ని చేసినారా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఆ ఫోటోలు చూసిన తర్వాత డేట్లతో సహా, సంవత్సరాలు డేట్లతో సహా ఉండేటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? అదేవిధంగా చూసుకుంటే ఈడ మీరు 2023 మార్చి 7 చూడండి, బ్రహ్మాండంగా ఆయన ఫోటో ఉన్నది కదా. ఈడ ఆయన ఫోటో ఉన్నది కదా. వాడు ముఖం చూస్తూ ఉంటే అంత ఈ తిరుమల నెయ్యి కల్తీ చేసి అంత ఉండట్లేదు. ఏదో 100-200-300 రూపాయల టికెట్ల దర్శనాలు అమ్ముకునేవాడు అలా ఉన్నాడు. కానీ అంత స్థాయికి ఎదిగేటువంటి ముఖంగా అయితే కనపడాల నాకైతే. ఎందుకంటే వాడిని అట్ట పెట్టారు షోకు, వాడు ఒక బొమ్మ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజుల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకులను అభినందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యలమంచిలి అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు పక్కన సుబ్బారెడ్డి వెనుక ఉన్నది ఎవరో తెలుసా? తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పనే. ఇదో ఈయనే కదా, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఆయనే కదా. ఈ కథలన్నీ చెప్పి ఇదో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది ఎప్పుడు? 2023 డిసెంబర్ 15. అప్పట్లో వైకాపా ప్రాంతీయ
సమన్వయకర్త బాధ్యతల్లో ఉన్న వైవి సుబ్బారెడ్డి విశాఖ విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికిన చిత్రం ఇది. ఈ చిత్రంలో వైవి సుబ్బారెడ్డి అనుకుండేది ఇదో ఈ మనిషే కదా. ఇది ఎప్పుడు? ఇది 2023 డిసెంబరు. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 11 విజయవాడ కనకదుర్గమ్మను వైవి సుబ్బారెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్న చిత్రం ఇది. ఈ ఫోటోలో సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత పక్కన తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఆయనే కదా. ఇదో తెల్ల చొక్కా పక్కన ఉన్నది ఏండేది ఎవరు? వాడే కదా ఈ చొక్కా పక్కన ఉండేది. ఎవడికి చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ బయటపడినాయి. మరి ఇప్పుడు దమ్ము ధైర్యం ఉండేటువంటి వ్యక్తి ఎవడైనా సరే వచ్చి మాట్లాడండి, బయటకు వచ్చి మాకు ఎటువంటి సంబంధం లేదని. ఏడుండేది ఎవడు? వాడే కదా. అదేవిధంగా ఇది ఇప్పుడు 2024 ఫిబ్రవరి 21 వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన సతీమణి స్వర్ణలత కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గం దర్శించుకొని అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ చిత్రంలో స్వర్ణలత వెనక నిల్చుని దండం పెట్టుకుంటున్నది చిన్నప్పరే కదా. ఇదో ఈడే కదా. ఇంకేం కావాలి అంతకన్నా రుజువులు? కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు గుళ్ళుకు పోతా ఉన్నా కూడా వాళ్ళ వెనకమాలే పోతున్నాడంటే మనోడికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత వైవి సుబ్బారెడ్డి కుటుంబంలో ఉండదనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. అదేవిధంగా ఇక్కడ చూడండి 2024 మే 20 అప్పట్లో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్లో ఉన్న వైవి సుబ్బారెడ్డిని పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు మధురవాడలో కలిసిన ఫోటో ఇది. ఈ చిత్రంలో సుబ్బారెడ్డిని ఎదురుగా ఉన్నది చిన్నప్పనే. పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత కౌంటింగ్కు కొన్నాళ్ళ ముందు జరిగిన భేటీ ఇది. చూడండి ఇది. మరి ఇంతకన్నా ఇంకేం కావాలి ఆధారాలు? మరి దీనికి ఇప్పుడు ఈరోజు మరి వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్తాడా, లేదంటే జగనన్న సమాధానం చెప్తాడా? బాబాయ్కి ఎటువంటి సంబంధం లేదు, బాబాయ్ అమాయకుడు, బాబాయ్ నోట్లో ఏలు పెట్టినా కూడా కొరగలేనటువంటి వ్యక్తి అని ఏమన్నా వచ్చి చెప్తాడా? ఎవడికి చెప్తారు ఈ కథలన్నీ? రకరకాలైనటువంటి అన్ని మాట్లాడి చేసి ఈరోజు ఈనాడులో దబ్బినారు బాగా. ఈ చిత్రాలన్నీ చూశాక చిన్నప్పకు మీకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తారా వైవి సుబ్బారెడ్డి అని క్వశ్చన్ మార్క్ వేశారు. ఇన్ని రుజువులు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా 2018 తర్వాత చిన్నప్పను మీ దగ్గర పని చేయలేదని చెప్తారా? 2018 నుంచి నా దగ్గర పని చేయలేదంటారు. 2024లో కూడా ఆయన ఏ విధంగా గుళ్ళు గోపురాలు తిరిగినాడు, ఏ విధంగా వ్యవహారాలు జరిగినాయి అన్నీ కూడా మనకు కళ్ళ ముందే కనబడుతున్నాయి. మీరు కూడా ఇప్పుడు దాకా చూచిరి. మీ సేవలను వినియోగించుకొని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా పావుగా వాడాలో వాడేసుకొని కల్తీనే కేసులో చిన్నప్ప పాత్ర ప్రమేయం బయటపడేసరికి తప్పంతా అతని పైకి నెట్టేసి మీకు సంబంధం లేదంటూ తప్పించుకుంటారా? అతనితో ఏ సంబంధము లేకుండా 2019 తర్వాత 2024 వరకు మీ వెంట నీడలా తిప్పుకున్నారా? మీ కుటుంబ సభ్యులకు తోడుగా పంపినారా? మీరు విజయవాడలో ఉంటే విజయవాడ, విశాఖలో ఉంటే విశాఖలో, ఇలా మీరు ఎక్కడుంటే అక్కడ చిన్నప్ప మీతో ఉన్నాడంటే మీ ఏ సంబంధం లేకుండా ఉన్నారా సుబ్బారెడ్డి? మీరు అబద్ధం చెప్పొచ్చు సుబ్బారెడ్డి, కానీ ఈ ఫోటోలు మాత్రం ఈ ఫోటోలు బయటకు వచ్చాక మీరు ఏమి చెప్తారనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రజలారా. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం ఎలకాలం, మనం ఏది ఆడితే ఆడిందే ఆట, పాడిందే పాటగా ఇష్టానుసారంగా జరిగిపోయిన కథలన్నీ అయిపోయినాయి. ఈరోజు ఈ ఫోటోలకు మరి వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్నకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా వైవి సుబ్బారెడ్డికి? మరి ఏ దమ్ము లేకుండా నేను చెప్పినా కదా, వాడికి టీ ఖర్చులు కూడా వచ్చుండవు. అమాయకుడు, లేదా సరే వాడు సౌమ్యుడు, అమాయకుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఏదో ఒకటి మనకు అన్నీ వద్దు, వాడిని ముందు పెట్టారు. వాడు చేసినాడు నాకేం సంబంధం లేదు అని చెప్పేదానికే వాడిని ముందు పెట్టింది. వీడు మరో కోడికత్తి సీనుగాడు అవుతాడంతే, అంతకు మించి ఏం ఉండదు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి దాకా వచ్చింది కాబట్టి పిఎం ఇందుకు దోయేశారు. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా రకరకాలైనటువంటి పుంకాలుగా మన ఛానళ్ళు, మన దగ్గర ఉండేటువంటి పెయిడ్ ఆర్టిస్టులు, మనం నెలవారీ జీతగాళ్ళు, కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, మనకు ఉండేటువంటి అవినీతి పత్రిక, అవినీతి ఛానల్లో కూర్చొని రకరకాలైనటువంటి డిబేట్లు చేసిన లంగాలు, బఫూన్లు ఇప్పటికైనా తప్పైపోయింది, క్షమించని చెప్పి దేవుణ్ణి కోరుకుంటే బాగానే ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, వైవి సుబ్బారెడ్డి ఈ భాగవతం వెనకల ఇంకా ఏమేమి కథలు ఉన్నాయో, ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో రాబో రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా అన్నీ బయటకు వచ్చాయని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అతనిని వెనకబెట్టుకొని ఈ విధంగా కుటుంబ సభ్యులతో కూడా కలిసి తీసుకొని రావడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.